ఇందూర్ హై స్కూల్ బోధన్ రాష్ట్ర విద్యారంగంలో 2002 జూన్ 5వ తేదీ సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు. ప్రముఖ విద్యావేత్త మాజీ ఎమ్మెల్సీ శ్రీ చుక్కా రామయ్య గారి చేతుల మీదుగా నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి శ్రీ మండవ వెంకటేశ్వరరావు గారు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు ముఖ్య అతిథులుగా విచ్చేసిన సమావేశంలో ఆవిష్కరించబడిన మన విద్యా సంస్థ చిరుమొలకగా ప్రారంభమై 2 దశాబ్దాలకు పైగా వటవృక్షంగా మారి అనేక వేల మంది విద్యార్థులకు అత్యున్నతమైన భవిష్యత్తును సాధించిన విషయం అసామాన్యం. వాటిలో మచ్చుకు కొన్ని మీకు నివేదిస్తున్నాం. న్యూఢిల్లీలో రిపబ్లిక్ డే పెరేడ్లో పాల్గొన్న ఎన్సీసీ విద్యార్థిని మోక్షకు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి గారి ద్వారా ఘన సన్మానం. మన పాఠశాల ఎస్ఎస్సి 10/10 టాపర్స్ కి నాటి ఎంపీ కవిత గారు, బోధన్ ఎమ్మెల్యే షకీల్ గారి అభినందన. మన పాఠశాల కరెస్పాండెంట్ కొడాలి కిషోర్ గారు ఏర్పాటు చేసిన ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గారితో కిషోర్ సార్ కేంద్ర ప్రభుత్వ నీతి ఆయోగ్ ద్వారా నిర్వహించబడుతున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన అటల్ టింకరింగ్ ల్యాబ్ ను ప్రారంభించి తన సందేశాన్నిస్తున్న నాటి డీఈఓ జనార్దన్ రెడ్డి గారు, రాజస్థాన్లో జరిగిన అంతర్జాతీయ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జంబూరీలో పాల్గొన్న మన పాఠశాల స్కౌట్ విద్యార్థుల బృందం, అత్యంత ప్రతిష్టాత్మకమైన డాక్టర్ అబ్దుల్ కలాం నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డ్ లీడ్ ఇండియా ఫౌండేషన్ ద్వారా మరియు బ్రెయిన్ ఫీడ్ సంస్థ ద్వారా బెస్ట్ స్కూల్ అవార్డ్స్ పొందడం మనందరికీ గర్వకారణం. మన పాఠశాల ఎన్సీసీ మరియు స్కౌట్స్ విద్యార్థుల సేవా కార్యక్రమాలు, పాఠశాలలు హరితహారం కార్యక్రమంలో భాగంగా గౌరవ ఎమ్మెల్యే షకీల్ గారి ఆధ్వర్యంలో మొక్కలు నాటుతున్న కార్యక్రమం, లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో ట్రీ ప్లాంటేషన్ ప్రోగ్రాం, వింటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ ను ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. 3 రోజుల పాటు జరిగిన క్రీడా సంబరంలో విద్యార్థులు అనేక క్రీడాంశాలలో సత్తా చాటారు. మన పాఠశాల చరిత్రలో కలకాలం నిలిచిపోయే కార్యక్రమం మాక్ పార్లమెంట్. పార్లమెంట్లో అన్ని పార్టీల ఎంపీలుగా, మినిస్టర్లుగా, స్పీకర్ మరియు ప్రైమ్ మినిస్టర్గా పోటాపోటీగా పాల్గొన్న మన విద్యార్థుల ప్రతిభా పాటవాలు అత్యద్భుతం. అన్ని పార్టీల బోధన్ స్థాయి, జిల్లా స్థాయి నాయకులు అతిథులుగా ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులు నిర్వహించిన సమావేశాన్ని చూసి విశేషంగా ఆకర్షితులయ్యారు. ప్రపంచ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా పాఠశాలలో ఘనంగా నిర్వహించిన ఉత్సవంలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ప్రముఖ తెలుగు భాషా పండితులను ఘనంగా సన్మానించడం జరిగింది. హైదరాబాద్లోని అక్షయ నాలెడ్జ్ సెంటర్ డైరెక్టర్ వి భానుప్రకాష్ గారిచే హ్యాండ్స్ ఆన్ సైన్స్ వర్క్షాప్, శాస్త్ర సాంకేతిక అంశాల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించి వారితో ప్రత్యక్షంగా ప్రయోగాలు చేయించడం జరిగింది. పాఠశాలలు ప్రతి ఏటా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న బతుకమ్మ సంబరాలు, హైదరాబాద్లోని హ్యాండ్ రైటింగ్ నిపుణులు ప్రభాకర్ గారిచే వారం రోజుల పాటు ఆణిముత్యాల్లాంటి అక్షరాలతో కూడిన చేతివ్రాతకై విద్యార్థులకు హ్యాండ్ రైటింగ్ వర్క్షాప్, అవయవ దానంపై విద్యార్థులకు అవగాహన కోసం తెలంగాణ శరీర అవయవదాన రాష్ట్ర సంఘం వారిచే అవగాహన కార్యక్రమం, లయన్స్ క్వెస్ట్ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు వర్క్షాప్. గత ఏడాది 4 జిల్లాల వ్యాప్తంగా లయన్స్ క్వెస్ట్ కార్యక్రమంలో టాప్ పొజిషన్లో నిలిపిన మన విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డేను పెద్ద ఎత్తున నిర్వహించి వారికి ఎల్సీఐఎఫ్ ఏరియా లీడర్ డాక్టర్ జి బాబురావు గారు, డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ రామకృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా సర్టిఫికేట్ల ప్రదానం, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మహిళలకు ఆత్మరక్షణ అంశంపై, సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ పై సమగ్ర అవగాహన కల్పించడం జరిగింది. డాక్టర్స్ డే సందర్భంగా జిల్లాలోని ప్రముఖ వైద్యులచే విద్యార్థులకు ఆరోగ్య పరిరక్షణపై సమావేశం నిర్వహించి వైద్యులకు ఘన సత్కారం, జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ జిల్లా స్థాయి పోటీలను మన పాఠశాలలోని 2 సంవత్సరాలు ఎంతో వైభవంగా నిర్వహించడం జరిగింది. పాఠశాలలో ప్రతి ఏటా నిర్వహించే సంక్రాంతి సంబరాల దృశ్యాలు
స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల నిర్వహణా దృశ్యాలు. సార్వత్రిక ఎన్నికల మాదిరిగానే కెప్టెన్స్, వైస్ కెప్టెన్స్, గ్రౌండ్ మార్షల్స్లను ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకునేందుకు ఎలక్షన్స్ నిర్వహణ. నేషనల్, ఇంటర్నేషనల్ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జంబూరీలో పాల్గొన్న పాఠశాల స్కౌట్ విద్యార్థులను సన్మానించిన డిఇఓ గారు. ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన యోగాసన దృశ్యాలు. జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ జిల్లా స్థాయి పోటీల్లో విజేతలైన విద్యార్థులు. గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో 2015లో ఢిల్లీలో రిపబ్లిక్ డే పెరేడ్లో పాల్గొన్న పాఠశాల విద్యార్థిని యజ్ఞశ్రీ. 2020 ఢిల్లీలో రిపబ్లిక్ డే పెరేడ్లో పాల్గొన్న పాఠశాల విద్యార్థిని మోక్షజ్ఞ మన రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సమక్షంలో నృత్య ప్రదర్శన. 2017 హైదరాబాద్లో జరిగిన రిపబ్లిక్ డే ఉత్సవాల్లో నాటి రాష్ట్ర గవర్నర్ గౌరవనీయులు డాక్టర్ నరసింహన్ గారితో పాఠశాల స్కౌట్ విద్యార్థి భరత్ చంద్ర. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి, సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి అహర్నిశలు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వారిలో స్ఫూర్తిని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం జరుగుతుంది. అనేక రంగాలలో నిష్ణాతుల ద్వారా విద్యార్థుల వికాసానికై వర్క్షాపులు, అవగాహన సదస్సులు ఏర్పాటు చేయించడమే కాకుండా యువతలో క్రమశిక్షణను, సైన్యంలో ఉపాధి అవకాశాలకై ఎన్సిసి మరియు భారత్ స్కౌట్స్ ద్వారా ఎందరో విద్యార్థులు నేడు ఆర్మీలోని ఎయిర్ ఫోర్స్, నేవీ మరియు మిలిటరీలో అనేక పదవుల ద్వారా దేశానికి సేవలు అందిస్తున్నారు. మా విద్యార్థుల తల్లిదండ్రుల సహాయ సహకారాలతో, కొండంత అండదండల ద్వారా అనేక కార్యక్రమాలు విద్యార్థుల కోసం చేపట్టడం జరుగుతుంది. ఇందూర్ హై స్కూల్, బోధన్.